హే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? రాఖా మూవీ మొన్న స్టోరీ లీక్ అయిందో అని చెప్పి ఒక వీడియో చేశా. దానికైనా చాలామంది కామెంట్లు చేశారు, భయ్యా నేను అనుకున్నటువంటి స్టోరీ కాదు అది, ఎవడో అనుకుంటుండు, ఎవరో ట్విట్టర్లో దీని గురించి చర్చ చేస్తున్నారు, ఎవరో డిస్కషన్ చేస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ఆ వీడియో అయితే చేయడం జరిగింది. దానికి రెస్పాన్స్ గట్టిగా ఉంది, కింద వచ్చినటువంటి కామెంట్లు కూడా గట్టిగా ఉన్నాయి. సరే, ఎవడో అనుకుంటుండవు అని చెప్పి నువ్వు చెప్పావు, బాగానే ఉంది. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు స్టోరీ ఏదై ఉంటుంది అని చెప్పి ప్రిడిక్ట్ చేస్తున్నావు అని చెప్పి నన్ను అయితే చాలామంది అడుగుతున్నారు అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే రాకా సినిమా కాస్ట్ గురించి మాట్లాడుతున్నా. అంటే ఎలా ఉంటుందంటే ఆ కాస్ట్ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరనమాట. ఆ రేంజ్లో కాస్ట్ని అయితే మనం అట్లయితే ప్లాన్ చేసినో దాంట్లో డౌటే లేదు. అండ్ ఆ సినిమా స్టోరీ లైన్ కూడా చాలా యూనిక్గా ఉంది. వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, లైక్ ఇంత గోప్యంగా. ఏదైనా సరే లీక్లు వస్తూనే ఉంటాయి, ఇండోర్లోనే షూటింగ్ మొత్తం తీసేస్తున్నారు. అండ్ ఏమాత్రం కూడా లీక్స్ బయటికి రానిట్లేదు, ఏమాత్రం కూడా బయటికి రివీల్ చేయట్లేదు, కనీసం ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయట్లేదు. లైక్ ఏ సినిమా ఫస్ట్ లుక్ అయినా మొన్న రీసెంట్గా చూసా, మన మహేష్ బాబు అన్న ఫస్ట్ లుక్ అప్పుడు ఏ రేంజ్లో జరిగింది విధ్వంసం అనేటటువంటిది మీ అందరికీ తెలుసు. కానీ అట్లే ఇంత కేర్ఫుల్గా, ఎంత కాన్ఫిడెంట్గా ఎలా ఉండు. అదే కాక అట్లీ గారు చూసుకున్నట్లయితే చాలా రోజుల క్రితం ఏం చెప్పిందంటే, ఇది నా 18 సంవత్సరాల కళ, ఇది ఎవరితో తీద్దాం అని చెప్పి నేను చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నా, ఇప్పటికీ నాకు ఆ అవకాశం వచ్చింది, ఇది నా లైఫ్ టైం ప్రాజెక్ట్ అని చెప్పి అట్లీ కూడా ఎమోషనల్ అవుతూ ఒక ట్వీట్ వేయటం, ఇవన్నీ చూసామన్నమాట. మరి ఆయన అంత కాన్ఫిడెంట్గా ఎలా ఉండు. అల్లుబాయ్ చూసుకున్నట్లయితే ఆచి తూచి అడిగేస్తారు, ఈ విషయం మీ అందరికీ తెలుసు అనమాట. అండ్ ఒక తమిళ్ డైరెక్టర్కి ఆయన ఎలా అవకాశం ఇచ్చిండు. మన తెలుగు డైరెక్టర్ వెళ్ళి తమిళ్ హీరోలకి, కన్నడ హీరోలకి, మలయాళం హీరోలకి హిట్ ఇచ్చారులే, కానీ ఏ తమిళ్ డైరెక్టర్ కూడా తెలుగు హీరోకి బ్లాక్ బస్టర్ ఇచ్చింది లేనే లేదు. అప్పుడెప్పుడో వచ్చినటువంటి స్పైడర్ దగ్గర నుండి ఈ మధ్యన వచ్చినటువంటి గేమ్ చేంజర్ దాకా మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. మన వాళ్ళు వాళ్ళకి మంచి సినిమాలు ఇస్తారు, కానీ వాళ్ళు మట్టికే మనకి ఎప్పుడో రాడ్డులు నింపుతూ ఉంటారు. మరి ఇవన్నీ తెలుసు కదా బాయ్ చూసుకున్నట్లయితే ఆయన ఒక్క నెగిటివ్ ఏదైనా సినిమాలో ఉందంటే భయంకరంగా ట్రోల్ చేస్తారు. ఇక అలాంటిది మరి ఏ డేట్తో ఒప్పుకుంటూ అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరిదాకా చూడండి. వీడియో మొత్తం చూసే అబ్బా అని చెప్పి మీరైతే అనుకుంటారు, దాంట్లో డౌట్ లేదు ఫ్రెండ్స్. సో స్టోరీ లైన్ ఏంది అని అంటే, నేను అనుకుంటున్నా అయితే నేను ఎప్పటి నుండో కూడా చెప్తూనే ఉన్నా, కాకపోతే పర్ఫెక్ట్గా చెప్పాలా. ఈరోజు పర్ఫెక్ట్గా పర్ఫెక్షన్లో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి, ఒక తండ్రి, లైక్ నేను ఎలా గెస్ చేయగలుగుతున్నాను అంటే అట్లీ ఇప్పటిదాకా సినిమాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి దాన్ని బట్టి నేనైతే ఇది గెస్ చేయడం జరుగుతుంది. చూడండి, ఒక తండ్రి ఉంటాడు, ఆ తండ్రికి 2 కొడుకులు ఉంటారు. ఇది జరిగిద్ది సినిమాలో, 100% మీరైతే వెయిట్ చేసి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ తండ్రి చూసుకున్నట్లయితే ఒక పిచ్చోడు. ఎలాంటి పిచ్చోడు అంటే సైన్స్ పిచ్చోడు అనమాట. మీ అందరికీ తెలుసు, మేధావులందరినీ కూడా మన ప్రపంచం పిచ్చోడు అనేటటువంటి ముద్ర వేయటం అనేటటువంటిది సర్వసాధారణం. అప్పుడెప్పుడో వచ్చినటువంటి ఐన్స్టీన్ నుండి థామస్ ఆల్వా ఎడిసన్ మొత్తాన్ని కూడా పిచ్చోళ్ళు అనేటటువంటి ముద్ర వేశారు. ఎందుకంటే వాళ్ళు సైంటిస్టులు. మన దగ్గర బాబాలకి, మన దగ్గర మ్యాజిక్ చేసే వాళ్ళకు ఉన్నటువంటి ఆదరణ ఒక సైంటిస్టులకి అయితే ఉండరు. సో ఇది చూసుకున్నట్లయితే ఇప్పుడు జరిగినటువంటి స్టోరీ కాదు, 1990 అవతల జరిగేటటువంటి స్టోరీ. ఆయన చూసుకున్నట్లయితే ఏదో చేయాలి, ఏదో ఒకటి సృష్టించాలి, ఒక యూనిక్ యానిమల్ని సృష్టించాలి, ఒక యూనిక్గా ఏదైనా చేయాలి అనేటటువంటిది ఆయన ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. ఆ తండ్రి చూసుకున్నట్లయితే సో తనకే లవ్ అయితే, పెళ్ళి అయితే, తనకైతే 2 కొడుకులు అయితే జన్మిస్తారు. సో వాళ్ళు నార్మల్ మనుషుల్లాగా జీవించొద్దు, నార్మల్ మనుషుల్లాగా వాళ్ళు జీవిస్తే నా కొడుకులకి పక్కన పిల్లగాలకి ఉన్నటువంటి తేడా ఏంది, వాళ్ళు యూనిక్గా జీవించాలి అనేటటువంటిది అయితే ఆయన అనుకుంటూ ఉంటాడు అనమాట. సో దానికోసమే ఆయన కనిపెట్టినటువంటి ఒక యాంటీట్యూడ్, ఒక ఇంజెక్షన్ లేదా ఒక ఏదో ఒకలాంటిదే వాళ్ళకైతే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాడు. దానివల్ల ఏం జరిగిద్దంటే, ఒకడు చూసుకున్నట్లయితే ఐక్యూ లెవెల్స్లో టాప్ అయిపోతాడు, ఒక అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే. ఇంకో అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే ఆడే మన రాఖా అనమాట, మొత్తం మృగంలాగా మారిపోతాడు. సో వీడు మృగంలాగా మారిపోయిండు అనేటటువంటి ఉద్దేశంతో చిన్నప్పుడే మనోడిని అడవిలో వదిలేసి వెళ్ళిపోతారనమాట. సో ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉన్నాడు, తెలివైన అయితే పెంచుకుంటారనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే యథావిధిగా లైఫ్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇంటర్వెల్లో చూసుకున్నట్లయితే మన రాకా పెద్దవాడయ్యే వాళ్ళ నాన్న మీదకి, వాళ్ళ తమ్ముడి మీదకి వచ్చేస్తారు, ప్రపంచాన్ని నాశనం చేయడానికి అయితే దిగుతాడు. సో వీడికి ఐక్యూ లెవెల్స్, వీడికి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే బలం ఎక్కువ ఉంది, క్రూయాలిటీ ఎక్కువ ఉంది, మొత్తం ఒక మృగం క్యారెక్టర్. సో ఈ మృగం క్యారెక్టర్ని మనోడు తన తెలివితేటలు ఉపయోగించి, సైన్స్ ఉపయోగించి ఎలా ఎదుర్కొన్నాడు అనేటటువంటిది మ్యాక్సిమం స్టోరీ లైన్ అనేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇదే 100% జరిగిద్దా బ్రో అంటే నాకైతే ఇదే అనిపిస్తుంది అనమాట. ఎలా చెప్తున్నాను అంటే,
అట్లే ఆదర్ నుండి ఈదర్ దాకా చూడండి ఖచ్చితంగా తండ్రి ఎమోషన్ అనేటటువంటిది పెడతాడు. ఏ సినిమాలో అయినా సరే ఒక తండ్రి ఇద్దరు కొడుకులు ఉంటారనమాట. ఆ బిగిలై ఉండొచ్చు, అదిరిండి అయి ఉండొచ్చు, ఏ సినిమాలో అయినా సరే తండ్రి అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటాడు. ఇద్దరు హీరోలు డబల్ యాక్షన్ అనేటటువంటిది కంపల్సరీ. అటు బోయపాటి సీని గారి సినిమాలో, ఇటు మన అట్ల గారి సినిమాలో ఓన్లీ సింగిల్ యాక్షన్ అంటే నేను అసలుకే నమ్మున్నాను, డబల్ యాక్షన్. సో మ్యాక్సిమం తండ్రి చేసినటువంటి ఒక మిస్టేక్ వల్ల ఇంకో చిన్నోడు రాక చూసుకున్నట్లయితే తల్లి ప్రేమకు దూరమైండు. ఈ మృగాల మధ్య పెరగాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. తల్లిని దూరం పెట్టుకుంటూ, తమ్ముడిని దూరం పెట్టుకుంటూ, నాన్నను దూరం పెట్టుకుంటూ, మరి అలాంటిది తండ్రి చేసినటువంటి మిస్టేక్కి తను ఎలా రివెంజ్ తీర్చుకుంటాడు, లేదా వాళ్ళతో కలిసిపోతాడు అని అంటే సమాజం అయితే ఒప్పుకోదనమాట. మరి దాన్ని ఎలా క్లియర్ చేస్తాడు, ఎలా ఫేస్ చేస్తాడు అనేటటువంటిది స్టోరీ లైన్ అనేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనమాట. దీంట్లో చూసుకున్నట్లయితే మనకి మదర్ ఎమోషన్ ఉంటుంది, అండ్ చూసుకున్నట్లయితే ఫాదర్ ఎమోషన్ కూడా ఉంటుంది. మరి దీపికా పదుకునే క్యారెక్టర్ ఏంది బ్రో అంటే, దీపికా పదుకునే చూసుకున్నట్లయితే ఇంకొకటి ఉన్నాడు కదా, ఐక్యూ లెవెల్స్ హైలో ఉంటాయని చెప్పి నేను మీకు చెప్పాను చూసారు, ఆడి గర్ల్ ఫ్రెండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో తను చూసుకున్నట్లయితే ఈ విధంగా మృగాల మీద రీసెర్చ్ చేయటం, మృగాలన్నింటినీ కూడా వేటాడి చంపడంలో దిట్ట అయి ఉంటుంది అనమాట. సో తను తీసుకొని మన ఇంకో అల్లు అర్జున్ రాకాని ఎలా ఎదిరించిండు అనేటటువంటిది స్టోరీ లైన్ అనే అవకాశం ఉందన్నమాట. సో నేనేమనుకుంటున్నాను అని అంటే, మొత్తం ఇక్కడ దాకా చూసుకున్నట్లయితే మనిషిలాగా ఉంటాడు, కింద చూసుకున్నట్లయితే 4 కాళ్ళు ఉంటాయి, అంటే ఒక మృగంలాగా తనైతే కనపడుతున్నాడు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఇది అవ్వాలి అని చెప్పి నేను కోరుకోవట్లేదు. అప్పుడు నేను పుష్ప అప్పుడు కూడా స్టోరీ చెప్పాను అనమాట. చాలా మంది తిట్టారు, ట్రోల్ చేశారు. ఇప్పటికి కూడా మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు. దాన్ని చూసుకున్నట్లయితే 2.3 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. మ్యాక్సిమం అందులో ఏది జరగలేదు కాదంటలా, కానీ ఆ తర్వాత వాళ్ళు స్టోరీని అయితే మార్పులు చేశారు. ఇప్పుడు అనుకునే దాని ప్రకారం, ఇప్పుడు నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ విధమైనటువంటి స్టోరీ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. తర్వాత వాళ్ళు మార్పులు తీసిన మనమైతే ఏం చేయలేం. అండ్ ఇందులో చూసుకున్నట్లయితే కాశ్ గురించి చెప్పే కదా, రష్మిక మందన చూసుకున్నట్లయితే ఇందులో ఒక మెయిన్ రోల్ అయితే చేయబోతుంది అనమాట. దానికోసం కూడా తనైతే ముంబై వెళ్ళబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ న్యూస్ వింటే మట్టికి బాలీవుడ్లో కొంతమంది హేటర్ నా కొడుకులకి నిద్ర కూడా పట్టదు అనేటటువంటిది హార్ష్ రియాలిటీ. అదేంటి అని అంటే, షారుఖ్ ఖాన్ చూసుకున్నట్లయితే ఈ సినిమాలో కామియో చేయబోతున్నట్ట. తను చూసుకున్నట్లయితే 25 మినిట్స్ ఈ సినిమాలో అయితే కనపడతానంట. రాక అనేటటువంటిది పార్ట్ 2 ఉంటుంది అనేటటువంటి ఎండింగ్ ఇవ్వడానికి తనైతే ఈ సినిమాలోకి ఎంట్రీ ఇస్తానంట. మరి ఎలా ప్లాన్ చేసినా అనేటటువంటిది చూడాలి. చాలామంది మన జవాన్కి దీనికి లింక్ ఉందంటున్నారు, అలాంటిది ఏం లేదనమాట. జవాన్ అనేటటువంటిది సపరేట్, అది కానే కాదు. రాక అనేటటువంటిది ఇప్పటి నుండి మొదలైనటువంటి ఒక గేమ్. సో 800 కోట్లు పెడుతున్నారు అంటే ఉత్తగా పెట్టట్లేదు. దాంట్లో మన షారుఖ్ ఖాన్ గారికి రెమ్యునరేషన్ ఉంది, అల్లు అర్జున్ గారికి ఉంది, ఈ విధంగా రకరకాలమైనటువంటి యాక్టర్లకు ఉంది. ఇంకో హీరోని కూడా తీసుకోవాలి. విజయ్ తలపతి గారికి డేట్స్ ఉంటే ఆయన కూడా చూపించాలనేటటువంటి ప్రయత్నంలో అట్లే గట్టిగా ప్రయత్నిస్తుండ్రు, గట్టిగా ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి బయట గట్టి టాక్ అనమాట. ఏమైంది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. నేనైతే ఇదే స్టోరీ లైన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి అనుకుంటున్నా. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. స్టోరీ లైన్ ఎలా ఉంది, యూనిక్గా ఉందా, రెగ్యులర్ రొట్ట కొట్టులాగా ఉందా, ఈ స్టోరీతో వస్తే ఎన్ని కోట్లు సాధించవచ్చు, ఎలా ఉంటుంది సినిమా అనేటటువంటిది కింద కామెంట్ చేయడం అసలుకే మర్చిపోదు అనమాట. ఉంటా మరి. ఆల్రెడీ పరశురామ్ నుండి ఒక ఫస్ట్ లుక్ అయితే వచ్చింది, మహావతార్ పార్ట్, దానికి సంబంధించి వీడియో చేశా. డెఫినెట్లీ వెళ్ళండి, ఐ బటన్లో అయితే ఎండ్ స్క్రీన్లో కనబడుతున్నటువంటి క్లిక్ చేయండి. ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. బాయ్ బాయ్, నమస్కార్.